రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు రైతు రుణమాఫీ చేయడం సందర్భంగా పాలాభిషేకం చేసిన హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మాటిచ్చినట్టుగానే రుణమాఫీని అమలు చేస్తున్నారని, ఈ రోజు నుండి ఆగస్టు 15 లోపల 36 లక్షల మంది రైతులకి అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిమండలి ఆధ్వర్యంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి 38 లక్షల మంది రైతులకు రుణమాఫీకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి లగాయిత్తు ఆగస్టు 15 వరకు ఏ విధంగా అయితే ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగిందో ఆగస్టు లోపు ప్రతి రైతుకు వారి ఖాతాల్లో రుణమాఫీ పైకం జమ చేస్తారని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్న కారణంగా ఈరోజు హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఈ రైతుల పక్షాన శుభసూచకంగా రాష్ట్ర నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆర్థిక అభినందనలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకి పాలాభివందనం చేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.